ఇక నిన్న వచ్చింది ప్రియాంక గాంధీ, ఆమె ఒక డిక్లరేషన్. మరి ఆ డిక్లరేషన్లో వాడు పొట్టోడు ఆ డిక్లరేషన్ గురించి మాట్లాడుతాడు. వాడైతే వాడి నోటికి పట్టనే లేదు. వాడు ఎమ్మెల్యే లేదు, మంత్రులు లేదు, వాడు వీడు అని వాడు ఉన్న పర్సనాలిటీకి ఇంత. వాడు పిసుకుతే పానం పోతుంది నా కొడుకు, వాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. మీరు ఆలోచన చేయాలి. ప్రియాంక గాంధీ చెప్తుంది, మా తాత ఇది ఉండే, మా అమ్మమ్మ మా నాయనమ్మ ఇది ఉండే, మా నాయన ఇది ఉండే, అది ఉండే అని చెప్పి ఆమె చెప్పింది. నేను అడుగుతా, మీరు డిక్లరేషన్ ముందు 40 సంవత్సరాలు కదా ఈ రాష్ట్రాన్ని దేశాన్ని మీరే పరిపాలన చేశారు కదా. పేదవాళ్ళకు 2000 పెన్షన్ ఇవ్వాలని కేసీఆర్ గారికి ఆలోచన వచ్చింది, మీకెందుకు రాలే? 24 గంటల కరెంట్ ఇవ్వాలని కేసీఆర్ గారికి ఆలోచన వచ్చింది, మీకెందుకు రాలే? ఇంటింటికి తాగడానికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వచ్చింది, మీకెందుకు రాలే? ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ కళల్ని పక్కన పెట్టి కేవలం కల్వకుంట్ల కుటుంబంని వాళ్ళ యొక్క కడుపు నింపుకోనికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల ప్రాణాలతోటి విద్యార్థుల ప్రాణాలతోటి చెలగాట మారుతుంటే వారికి భరోసా కల్పించాల్సిన ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉందని చెప్పి ప్రియాంక గాంధీ గారు నిన్న హైదరాబాద్ లో ఉన్న యూత్ డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి ఆత్మ ధైర్యాన్ని ఒక భరోసా కల్పించనీకి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అండగా ఉన్నామని చెప్పి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట నిన్న సభ నిర్వహించి ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇక్కడ స్పష్టత ఏ రకంగా పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ అంశాలపైన విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసము పాటుపడుతుంది, కృషి చేస్తుందనే అంశాలపైన మాట్లాడితే ప్రియాంక గాంధీ గారిని స్వాగతించి వారు చెప్పిన అంశాలని పరిగణలోకి తీసుకొని అది విద్యార్థులకి నిరుద్యోగులకి అవసరమైన అంశాలు ఏ విధంగా వీటిని అమలు చేయాలని ఆలోచించాల్సిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా ఇష్టం ఉన్నట్టు నోడికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు తలసాని శ్రీనివాసరావుకి తలకాయ ఉందా? తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు ఏడునోరా నాయన? ఏ రోజైనా ఉస్మానియా యూనివర్సిటీ నువ్వు పోయినవా? ఏ రోజైనా తెలంగాణ ఉద్యమంలో నువ్వు పాల్గొన్నావా? ఏ ఒక్క తెలంగాణ కోసం చనిపోయిన ఏ ఒక్క విద్యార్థి కుటుంబాన్ని నువ్వు పరామర్శించినవా? ఆ కుటుంబానికి అండగా నిలబడ్డవా? మొన్న కూడా వరంగల్ జిల్లా పరికాల్లో మీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న దొంగ నాటకాలకి ఒక యాదవ్ కుటుంబం, ఒక యాదవ్ బిడ్డ హరీష్ అనే ఒక యువకుడు బలైతే ఆ రోజు ఏడవైనవరా నాయన? నువ్వు ఆ పిల్లగానికి ఎగ్జామ్ రాయాల్సిన ఒక బాధ్యత నువ్వు తీసుకోక ఆ ఒక కుటుంబానికి అండగా నిలవాల్సిన నువ్వు ముఖం షాటేసి ఏంటో గుట్కా ముక్కుకుంటా పాండబ్బకాడు నువ్వు. ఆ విద్యార్థికి న్యాయం జరగాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినామో ఈ రెండు దొంగ పార్టీల వీళ్ళ ఒక నాటకాలకి ఆ విద్యార్థి జీవితం బలిగాలంటే ఆ హరీష్ యాదవ్ అనే విద్యార్థికి ఎన్ఎస్ఓ అండగా నిలబడ్డది, న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ విద్యార్థికి ఎగ్జామ్ రాయిపించే ఒక పరిస్థితి ఎన్ఎస్ఓ తీసుకొని వచ్చింది. అంటే విద్యార్థుల పట్ల మా కమిట్మెంట్ అది, నిరుద్యోగుల పట్ల మా డెడికేషన్ అది. మీకెక్కడిది ఆయన కమిట్మెంట్, మీకెక్కడిది డెడికేషన్? టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజ్ నిరుద్యోగులకి భరోసా కల్పించుర్రా అంటే ఏ విధంగా అందులో సంబంధించిన మీ ఆఫీసర్లని మీ బోర్డు సభ్యులని దాచుకోవాలి, వాళ్ళని బయటపడకుండా వాళ్ళని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తాడు కల్వకుంట్ల తారక రామారావు. నీ సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆ కుటుంబానికి దగ్గర పరామర్శించే ఒక సమయం సోయి మీకు లేదు. ఈ రోజు నువ్వు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా? అరే బిడ్డ పిస్కుడు గురించి మాట్లాడితే, నలపడం గురించి మాట్లాడితే పోయి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అడుగు. ఒక్కసారి ప్రగతి భవన్ గోడలెక్కి దుంకుతే 3 ఇంతలు సెక్యూరిటీ పెంచుకున్న ఎన్ఎస్ఏలకి భయపడి మీకు మా పిసిసి అధ్యక్షుడు నాకు అవసరం లేదు. ఈ రోజు నేను చెప్తున్నా, రేపు పొద్దున హైదరాబాద్ లో నువ్వు తిరుగు, అడుగున ఎన్ఎస్ఐ నిన్ను ఎదుర్కొంటది, ఎన్ఎస్ఐ సైనికులు నిన్ను అడ్డుకుంటారు. ఏదైతే నువ్వు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో క్షమాపణ చెప్పి ముక్కు నేలకి రాసి రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పకపోతే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో ఎక్కడ కూడా నిన్ను తిరిగినివ్వమని చెప్పి ఇదే తలసాని శ్రీనివాస్ యాదవ్ ని ఎన్ఎస్ఐ పక్షాన హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా కేటీఆర్ గారు మీరు కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడేది, ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఇష్టం ఉన్నట్టు మీరు ఎవరైనా మేలు చేసినా నడుస్తుంది. మేము అధికారంలో ఉన్నామని అధికార మదము బలుపుతోటి ఈరోజు
ఆయన ఒక రాజు లెక్క, నువ్వు ఒక యువరాజు లెక్క, నీ చెల్లె ఒక యువరాణి లెక్క, హరీష్ రావు కోశాధికారి లెక్క వివరిస్తే తెలంగాణ మీ గడి కాదు. తెలంగాణ మీరు గడి అని చెప్పి మీరు భావిస్తే మీ గడిలను బద్దలు కొడతాము. తెలంగాణలో ఉన్న ప్రతి నిరుద్యోగికి, విద్యార్థికి ఏవైతే అంశాలు, ఏవైతే డిక్లరేషన్ చేసారో ప్రతి ఒక్క విద్యార్థిని కూడా చైతన్యపరిచి ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ నాయకులకి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామని చెప్పి ఎన్ఎస్ఓ పక్షాన హెచ్చరిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.